హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నలక. ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీకు పెదకాకాని చూపించబోతున్నాను. ఇవాళ అయితే మేము పెదకాకాని బయలుదేరాము. ఇట్లా మా కార్ అయితే ట్రబుల్ ఇచ్చిందనమాట. అందుకని ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా ర్యాపిడో ఆటో మాట్లాడుకొని ఇలా నలుగురు మా ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ మొక్కు, మా మమ్మీ ఏమో అక్కడ నాగారం నుంచి వస్తుంది. మేమైతే ఇలా కాకాని వెళ్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం మేము 2 సార్లు కంపల్సరీ వెళ్ళాల్సిందే. మా బాబు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మళ్ళీ కార్తీక మాసం వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ పూలదాండ్లు అవి తీసుకుందామని నాగమయ్య స్వామికి ఇక్కడ ఆపామన్నమాట. అక్కడ గుడి పక్కన అయితే చాలా రేటు ఉంటాయి, ఇక్కడైతే చాలా ఫ్రెష్గాను చాలా తక్కువలో ఉంటాయి. ఒక 20 రూపీస్ పూలను, ఒక 2 మూరలు ఈ పూలు, ఒక పూలదండ వచ్చేసి 250 తీసుకున్నారు. పూలదండ కంపల్సరీ ఆ స్వామికి ప్రతిసారి మేము వచ్చినప్పుడల్లా పూలదండ వేస్తాము. ఇలా తీసుకొని వచ్చేసాము. ఇదైతే గుడి లోపల ఇంకా పూజ సామాన్లు పొంగలకు కావాల్సినవి కూడా ఇలా తీసుకున్నాం అనమాట. పాలు అవి కావాలి కదా, వాటిని ఇలా తీసుకున్నాము. పూలదండ చూడండి అంత ఫ్రెష్గా ఉంది. ఇవైతే యజ్ఞాల బావి అంటారు. ఈ బావిలో నీళ్ళతో మనం కాళ్ళు కడుక్కొని తల మీద చల్లుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోయి చాలా ఆరోగ్యంగా ఉంటారని దీనికైతే ప్రసిద్ధి ఉంది. కాబట్టి యజ్ఞాల బావి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి కారు వాహన పూజ జరుగుతుంది అనమాట. బండ్లు, కార్లు అన్ని వాహన పూజలు ఇక్కడ జరుగుతాయన్నమాట. ఇక్కడైతే ప్రసాదం కౌంటరు. ఇప్పుడైతే ప్రసాదాలు కాదు, మేము మళ్ళీ తర్వాత వచ్చి ప్రసాదాలు తీసుకుంటాను. ఇంకైతే ఇప్పుడు పొంగల్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పొంగల్ షెడ్ అనమాట. ఇక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ అనమాట. ఇక్కడ కేజీ ఇంత, అర కేజీ ఇంత, పావు కేజీ ఇంత అని రేట్లు ఉంటాయి. ఇదైతే పొంగల్ షెడ్ చాలా నీట్గా ఉంటుంది. ఇంకా పొంగల్ షెడ్ ఎదురుగానే ఎవరైనా పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకోవాలనుకుంటే పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా అన్నిటికీ అవైలబుల్ అన్నమాట. ఇక్కడ కళ్యాణ మండపం చాలా అంటే చాలా బాగా చేశారు. ఇదివరకు అయితే ఇంత అరేంజ్ చేయలేదు, ఇప్పుడైతే చాలా బాగా చేశారనమాట. కళ్యాణ మండపం డోర్ వేస్తారు, మీకైతే లోపలే చూపించలేకపోతున్నాను, కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా కాకానీలో ఫంక్షన్స్ చేసుకోవాల్సిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చూడండి. నాకైతే ఇక్కడైతే వీడియో తీసుకోమన్నారు, వాళ్ళని అడిగే తీసుకున్నాను అనమాట. మీకు కూడా చూపిస్తున్నా చూడండి. లోపల అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగమయ్య పడగలు ఆయన చుట్టూ నాగమయ్య పడగలు చాలా అంటే చాలా బాగుందండి. చాలా పవర్ఫుల్ దేవుడు. ఇదైతే రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ కట్టారన్నమాట ఈ గుడి. ఇదివరకు అయితే లేదు. చూడండి ఎంత బాగున్నాడో స్వామి. చుట్టూ నాగమయ్య స్వామి పడగలు అవి ఎంత బాగున్నాయో చూడండి. సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఈ తండ్రిని సంతానమని కోరుకుంటే కొంగు జాపితే ఆ తండ్రి కంపల్సరీ సంతాన ప్రాప్తిస్తూ అని అంటాడు. కంపల్సరీ సంతానాన్ని కలిగిస్తాడు. అంత పవర్ఫుల్ దేవుడు ఈ దేవుడు. ఇంకైతే పొంగల్ దగ్గరికి వెళ్ళేద్దాము రండి. ఇక పొంగల్ చేస్తున్నాం అనమాట. మా మమ్మీ అక్కడి నుంచి నాగారి నుంచి తీసుకొచ్చింది బియ్యం అవన్నీ. నేను ఇక్కడి నుంచి ఒక తెప్పాలు తెస్తుంది వాళ్ళు, మమ్మీ అక్కడి నుంచి అన్నీ తీసుకొస్తుంది అనమాట. మమ్మీ మొక్కు ఇది. యాలకులు, పాలు, బెల్లం, బియ్యం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. పొంగల్ డ్యూటీ అయితే మా మమ్మీ. నేను అన్నీ తెచ్చి ఇట్లా కడిగి అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ పెడతాను. పొంగల్ అయితే అమ్మ చేసేసిద్ది. అమ్మ పొంగల్ చేసేలోపు నేను ఇలా అయితే క్యూ ఎక్కువ ఉంటుందని ప్రసాదాలు అయితే పట్టుకొచ్చానండి. ఒక 100 రూపాయల ప్రసాదాలు అయితే తీసుకున్నాను. ఇక చూడండి, స్టార్టింగ్ మెయిన్ ద్వారం ఇదనమాట. శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము మెయిన్ ద్వారం ఇదండి. మేమైతే పొంగల్ చేసేసాం కదా, ఇంకా ప్రదక్షిణ చేసేసి ఆ తండ్రికి మొక్కు తీర్చుకుందాం లోపలికి వెళ్ళాం అనమాట. ఇదైతే లోపల వ్యూ అండి. చూడండి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. పెదకాకాని చరిత్ర అయితే కొంచెం తెలుసుకున్నామండి, ఓకేనా. పెదకాకాని చరిత్ర గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఈ పెదకాకాని గుంటూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి స్వాతంత్ర సమరయోధుడు కాకాని వెంకటరత్న జీవిత చరిత్రలో కూడా సూచిస్తుంది. ఇక్కడ ఈ పుణ్యక్షేత్ర విశేషాలు కూడా తెలుసుకుందాము. భరద్వాజ మహర్షి ఇక్కడ చేసిన యజ్ఞంలో హవిస్సును తిన్న కాకాసురుడు
కాకి రూపంలో ఉన్న రాక్షసుడు అనమాట. శాప విముక్తి పొంది శివుడిని మల్లెపూలతో పూజించినందున ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందనమాట. కాకాని అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆయన శాప విముక్తం పొందడం వల్ల మళ్ళీ ఇక్కడ ఆ పేరు ఇలా వచ్చిందనమాట. దీని చరిత్ర చెప్తాను. ఈ పురాతన శివాలయం శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరియు అంతకుముందు పునఃప్రతిష్ఠించబడింది చరిత్ర అని చెప్తుంది. సంతానం లేని దంపతులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తులైతే ప్రగాఢ విశ్వాసం. మేము కూడా ఇదివరకు సంతానం కోసం ఇక్కడ 11 వారాలు కూడా చేసామండి. మాకైతే ఈయన కులదైవం అనమాట. మాకు ఇప్పుడు కాదు, మా నాయనమ్మల తరతరాల నుంచి మాకు ఇక్కడ కులదైవం. ఇదైతే లోపల ప్రాంగణం, మీరైతే చూసేయండి. లోపలైతే ఇంకా జస్ట్ ఈ క్యూ వరకే తీసానమాట. లోపలైతే స్వామిని చూపించకూడదు కదా, ఇక్కడే బయటే సెల్ స్విచ్ ఆఫ్ చేసామన్నారు. జస్ట్ మీకు ఈ చుట్టూ నాగమయ్య స్వామి పడగా ఈ లోపల కొంచెం వరకు చూపిస్తున్నాను. ఇక్కడ శివలింగాకారం చాలా బాగుంటుందండి. ఇక్కడ బయట శివలింగాకారం అనమాట. ధ్వజస్తంభం దగ్గర మనం కొబ్బరికాయలు ఆవు పాలు ఏమన్నా ఇస్తే ఇక్కడ చక్కగా పంతులు గారు ఇక్కడ పూజ చేస్తారు మన పేరు మీద. నందీశ్వరుడు ఇదంతా బయట అన్నమాట, లోపలైతే కాదు. లోపల గర్భగుడిలోకి అయితే నేను ఫోను స్విచ్ ఆఫ్ చేసేసానండి, తీయకూడదు కదా, ఇక్కడ వరకే తీసాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఆ శివయ్యకి కూడా నైవేద్యం సమర్పిస్తుంది. ఆ కాకాని శ్యామశేరి స్వామికి మనం పెట్టిన నైవేద్యం సమర్పిస్తుంది. ఇట్లా మా బాబు మేము తెచ్చిన ఉంది కదా పూలదండ, అలా మా బాబు నాగమయ్య స్వామికి వేసాడనమాట. నాగమయ్య స్వామి మేము శివయ్య మాకు ఇప్పుడు కాదండి, మా తరతరాల కులదేవం అనమాట. ఇంకా తర్వాత మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొంతసేపు కూర్చొని వచ్చేసాము. ఇక్కడైతే అమ్మవారి చీరలు ఇట్లా అమ్ముతున్నారనమాట. సరే అమ్మవారి చీరలు చూద్దాం, లోపలికి వెళ్ళాను, తీసుకున్నాను, చీర అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం పిల్లలు ఆడుకునే బొమ్మలు, పూజ సామాన్లు అన్నీ లోపల దొరుకుతాయండి. ఇక్కడైతే ప్రతి ఒక్కటి షాపింగ్ చేయొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ షాపింగ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకునే కూడా చాలా ఉన్నాయి. ఇంకైతే మా దర్శనం అయితే ఇలా అయిపోయిందండి. ఇంకైతే మేమైతే 3 వరకు, అప్పటికి 2-3 అయ్యింది. అప్పటి వరకు అయితే మేమైతే వాటర్ కూడా తాగలేదు. ప్రతిసారి మేము వచ్చినప్పుడల్లా ఇంతేను పొంగల్ చేసి అంతా అయిపోయి నైవేద్యం పెట్టి స్వామిని దర్శనం చేసుకున్నాకే మేము వాటర్ తాగుతాము. మా పిల్లలు కూడా ఏమి తినరు అనమాట. కొంచెం దాహం అయితే మాత్రం కొంచెం వాటర్ తాగుతారు. ఇంకైతే ఇంకా ఆకలి అవుతుంది. ఇంకా సరే మెస్కి వెళ్దామని వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తామండి, అక్షయ మెస్ అనమాట. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే చాలా బాగుంటుంది. చిన్న మెస్ అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ 110 రూపీస్ అలా తీసుకుంటారు. చక్కగా పులిహార, స్వీటు, ఇలా పప్పు, పచ్చడి, ఫ్రై, సాంబారు, రసం, పెరుగు ఇలా అన్నీ వేస్తారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ కాకాని వచ్చినప్పుడు ఒక్కసారి ఇక్కడ తిని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చట్నీ అయితే పార్సల్ కూడా తీసుకొచ్చాను ఇంటికి. నాకు ఇక్కడ చేసిన చట్నీ చాలా నచ్చింది అనమాట. పొన్మిరకాయ తొక్కులు చట్నీ చాలా బాగా చేస్తారు. ఇంకా అంతేనండి, ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంతేనండి మా వీడియో. మా కాకాని మల్లికార్జున స్వామి దేవాలయం ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు తప్పక చూడండి, స్కిప్ చేయకండి. బాయ్.